హాయ్ అండి అందరికీ. సో టుడేస్ టాపిక్ వచ్చి అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే. టు టెస్ట్ అవర్ సాయిల్, pH in our digestive system, pH change as the cause of tooth decay, use at self-defense by animals and plants, and also it is used in different situation in our daily life. So first case is to test our soil. To apply or add fertilizers based on type of soil, either acidic or basic, to yield and grow healthy plants and crops. సో అంటే ఏమంటే సో ఫార్మర్స్ బిఫోర్ yield in the crops వాళ్ళ యొక్క సాయిల్ని 2-3 టైమ్స్ బాగా దున్నిన తర్వాత ఏం చేస్తారంటే సాయిల్ టెస్టింగ్ పంపించేస్తారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు నో ద టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ దే నీడ్ టు యాడ్ టు దట్ పర్టికులర్ సాయిల్ టు yield ద క్రాప్స్ హెల్దీ అండ్ మోర్ క్రాప్స్. సో అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ చేయడానికి పంపిస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సాయిల్ అనేది అసిడిక్ ఎక్కువగా ఉందా, బేసిక్ ఎక్కువగా ఉందా వాళ్ళు చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసే ఫర్టిలైజర్స్, ఒకవేళ అసిడిక్ కాంపోనెంట్స్ ఎక్కువగా వాళ్ళ సాయిల్లో ఉందనుకో వాళ్ళు బేస్ని వాడండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకు సాయిలే బేస్ ఎక్కువగా ఉందనుకో సో వాళ్ళు యాసిడ్ యూస్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు. సో ఒకవేళ వాళ్ళ యొక్క సాయిల్ అసిడిక్ సాయిల్ అయిందంటే వాళ్ళు కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్, సున్నం అట్లాంటివి యాడ్ చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే న్యూట్రల్ కావాలి కాబట్టి. సో అదే వాళ్ళ యొక్క సాయిల్ బేసిక్ అయ్యింది అనుకో వాళ్ళు రొటెన్ మ్యాటర్ మీన్స్ వాట్, పశువుల యొక్క పేడ, ఆకులు వలములు ఎండిపోయినవి రాలిపోయినట్టు ఉంటాయి కదా, ఈజీగా ఏదైతే మనకు సాయిల్లో డీకంపోజ్ అవుతుందో వాటిని సెలెక్ట్ చేసుకొని మాన్యూర్గా వాటిని అప్లై చేస్తారు. ఇక్కడ మాన్యూర్ యూస్ చేస్తాం ఎక్కువగా. సో అదనమాట. నెక్స్ట్ pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మన స్టమక్లో ఒక యాసిడ్ సిక్రేట్ అవుతూ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఏదంటే HCl. దాన్ని మనం గ్యాస్ట్రిక్ జ్యూస్ అని కూడా అంటాం. వాటి యొక్క pH స్కేల్ ఎంత ఉందంటే అరౌండ్ 1.2 ఉంటుందన్నమాట. సో దట్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ యాసిడ్. సో దట్ యూజ్ యాంటాసిడ్ టు న్యూట్రలైజ్ వెన్ ఏ పర్సన్ కాజెస్ టు మోర్ ఎసిడిటీ. సో అప్పుడు యాంటాసిడ్స్ మనం ఏం చెప్తాం ఇన్ జనరల్ అంటే మెడిసిన్ ఫామ్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇట్ ఈజ్ మైల్డ్ బేస్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏమంటే వాటి యొక్క కెమికల్ నేము మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో అందుకే మనం దీన్ని ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉన్న సోడాని ప్రిఫర్ చేస్తారు. సో సోడా కూడా మనకి బేసే అండి, అది గ్యాస్ కదా అంటారు కానీ సో ఈవెన్ దో గ్యాస్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆక్సైడ్. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ మనం ఏం చెప్తాం బేసెస్ అని చెప్తాం కదా. అందుకనేసి దీన్ని మనము కార్బన్ డైఆక్సైడ్ ఉన్న కాంపోనెంట్ సోడాస్ మనం యూస్ చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అసిడిటీకి ఇది బేస్ యాడ్ చేయడం వల్ల స్టమక్ అంతా న్యూట్రలైజేషన్ అయిపోయి మనకు రిలాక్సేషన్ అని ఫీలింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి pH చేంజ్ యాజ్ ద కాజ్ ఆఫ్ టూత్ డికే. సో ఇఫ్ మనం నీట్గా బ్రష్ చేయాలి, ఇఫ్ యూ ఆర్ నాట్ బ్రషింగ్ ట్వైస్ అ డే ఆర్ ఈవెన్ దో వన్ టైమ్, ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ బ్రషింగ్, సో అప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ మే స్టక్ అట్ దట్ గమ్స్. అప్పుడు ఏమైపోతుందంటే ఓవర్ నైట్ ద బ్యాక్టీరియా ఫామ్ అండ్ ఈట్ దట్ ఫుడ్ స్టక్ ఐటమ్. సో ద గ్రాడ్యువల్లీ ఏమంటే ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ ఎ ఫ్యామిలీ. అప్పుడు మార్నింగ్ లేచేసరికి మౌత్ అంతా కూడా మనకు స్మెల్ రావడం. ఎవరి మౌత్ అయితే మార్నింగ్ లేవగానే స్మెల్గా ఉంటుంది, మాట్లాడేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంది అంటే వాటి యొక్క మౌత్లో ఎక్కువగా ఫంగల్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. సో నీట్గా బ్రషింగ్ చేయడం లేదు, తిన్న తర్వాత వాళ్ళు మౌత్ క్లీన్ చేసుకోవడం లేదు, వాటర్ని పుక్కలించడం, ఆయిల్ పుల్లింగ్ అంటాం కదా అట్లా అనమాట చేయడం లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క గమ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, వాళ్ళ టీత్ డ్యామేజ్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తాం. అంటే పైన ఎనామిల్ అంతా కూడా ఏమైపోతుంది వ్యానిష్ అయిపోతూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనకు స్మెల్ ఎక్కువగా ఉందంటే మోర్ యాసిడ్ అక్కడ ఫామ్ అవుతా ఉంది అని. సో బ్యాక్టీరియా కాజెస్ టు మోర్ అసిడిక్ కాంపౌండ్స్ అట్ అవర్ టీత్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వీ నీడ్ టు యూజ్ స్ట్రాంగ్ బేస్. ఆ స్ట్రాంగ్ బేసే మనము టూత్ పేస్ట్. దట్స్ వాట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టూత్ పేస్ట్. ఇట్స్ సెలెక్షన్ ఇస్ డిపెండింగ్ అపాన్ అవర్ మౌత్ ఫ్రెషనర్. మనం ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తే మన మౌత్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుందో
అది మనం యూస్ చేస్తాం. అంటే అంత అసిడిక్ కాంపౌండ్ను మన మౌత్లో మా బ్యాక్టీరియాస్ ఫామ్ చేస్తూ ఉన్నాయి అని అర్థం. సో నెక్స్ట్ వన్ వచ్చి యూజ్ అట్ సెల్ఫ్ డిఫెన్స్ బై అనిమల్స్ ఆర్ ప్లాంట్స్. అనిమల్స్ అండ్ ప్లాంట్స్. సో యూజ్ అట్ సెల్ఫ్ డిఫెన్స్. సో మనం ఏదైనా ఒకసారి బయట కూర్చున్నప్పుడు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు మనం చెట్లలో కొంచెం వెళ్తున్నాం, ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాం, లేదంటే క్రాప్స్లోకి వెళ్ళినాం, అట్లా సైట్ సీయింగ్ మనకి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా అక్కడ ఉన్న కొన్ని ఇన్సెక్ట్స్ మనకు తెలియకనే బైట్ చేస్తాయి. ఆ బైట్ చేసిన తర్వాత మనకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, మంట అనిపించింది. అంటే అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క నీడిల్స్ నుంచి వాటి సలైవాలో సీక్రెట్ అయినటువంటి ఒక యాసిడిక్ కాంపౌండ్ని మన బాడీలోకి సెండ్ చేస్తాయి. ఎప్పుడైతే అవి సెండ్ అవి మన బాడీలోకి వాటికి నీడిల్తో గుచ్చినప్పుడు మనకు పెయిన్ అనిపించదు. కానీ ఎప్పుడైతే వాటి మౌత్లో నుంచి మన బాడీలోకి సెండ్ చేస్తాయి కదా యాసిడిక్ కాంపౌండ్ని, అప్పుడు మాత్రం మనకు పెయిన్ అనిపిస్తుంది. వన్స్ యాసిడిక్ కాంపౌండ్ మనకు బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. అప్పుడు దద్దుర్లు లేవడం, అప్పుడు మనకు సెన్సేషన్ తెలుస్తుంది. సో అది ఎక్కువగా పంపించినాయి అంటే కానీ మనకు కొంచెం వాపు రావడం, ఇచ్చింగ్గా అనిపించడం, అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు యూజ్ దట్ పర్టికులర్ బేస్. ఆ బేసిక్గా మనకు ఆ బేస్ని ఏమేమి యూజ్ చేస్తాము అంటే బేకింగ్ సోడా మనలో అవైలబుల్ ఉంటుంది. బేకింగ్ సోడా మనం యూజ్ చేస్తే, లేదంటే క్యాలమైన్ సొల్యూషన్, ఇక్కడ నేను రాయలేదండి క్యాలమైన్ సొల్యూషన్, ఆ క్యాలమైన్ సొల్యూషన్ని కూడా మనం యూజ్ చేస్తాం. సో క్యాలమైన్ సొల్యూషన్ మనం యూజ్ చేసినా కూడా ఆ ఇచ్చింగ్, రెడిష్నెస్, ఆ స్వెల్లప్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు, హనీ బీ స్టింగ్తో మనకి ఏమైనా మన బాడీని అవి గుచ్చినాయి అంటే, బైట్ చేసినాయి అంటే మిథనాయిక్ యాసిడ్ని మన బాడీలోకి సెండ్ చేస్తాయి. ఇవే కాదు, యాంట్స్ మనకు కుడతాయి కదా కరిచే చీమలు అనేసి, ఆ యాంట్స్ మనం బైట్ చేసినా కూడా మనకి మిథనాయిక్ యాసిడ్ అని వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు బర్నింగ్ సెన్సేషన్, అంటే మంట అవుతుంది అని. అప్పుడు ఏం చేస్తాం, మైల్డ్ బేస్ బేకింగ్ సోడాని యూజ్ చేస్తాం, లేదంటే క్యాలమైన్ సొల్యూషన్ని కూడా మనం యూజ్ చేస్తాం. వ్యాస్ప్ కూడా అంతే, మనకు మన బాడీలోకి యాసిడ్ని సెండ్ చేస్తుంది. అప్పుడు మనం కూడా బేకింగ్ సోడా కానీ క్యాలమైన్ సొల్యూషన్ని కూడా యూజ్ చేస్తాం. సో అదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏమంటే, pH helps to make soaps, shampoos, medicines, cold drinks, juices, etc. సో ఎందుకు pH ఇంత క్లియర్గా ఇంత ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటున్నామంటే, ఏదైనా ఒక మెడిసిన్ మనం తయారు చేయాలన్నా, ఒక జ్యూస్ మనం తయారు చేయాలన్నా ఆర్టిఫిషియల్గా, లేదంటే ఒక ఫేస్ క్రీమ్స్, బాడీ సోప్స్, షాంపూస్, పౌడర్స్, ఇవన్నీ మనం తయారు చేయాలంటే ఫస్ట్ మన బాడీకి సెట్ అయ్యేలాగా బేసిక్ ఇవ్వాలా, బేసిక్ కాంపౌండ్గా ఫామ్ చేయాలా, లేకంటే ఎసిడిక్ కాంపౌండ్గా ఫామ్ చేయాలా అని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా ఎంత ఉండాలి, రేంజ్ అనేది ఎంత ఉండాలి. చిన్న పిల్లలకైతే మనం సోప్స్ కానీ, షాంపూస్ కానీ, పౌడర్స్ కానీ, వాటి pH స్కేల్ ఎంత ఉండాలి, నియర్లీ వాళ్ళకి న్యూట్రల్ లాగా ఉండాలన్నమాట. అంత ఎసిడిక్ ఉండకూడదు, అంత బేసిక్ కూడా ఉండకూడదు, వాళ్ళకి మంట అదంతా ఉండకూడదు, వాళ్ళు కంఫర్ట్గా ఉండాలన్నమాట. మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనకు అందరికీ కూడా ఒకే రకమైన సోపును మనం యూస్ చేయం, ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకు మనం యూస్ చేసే సోప్స్, తర్వాత షాంపూస్, ఫేస్ క్రీమ్స్, పౌడర్స్ కూడా మన స్కిన్ యొక్క pH బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. కొంతమంది సోప్స్ యూస్ చేస్తే ఫేస్ అంతా కూడా కొంచెము బ్లాకిష్గా అయిపోవడం, పింపుల్స్ ఫామ్ కావడం, షైనింగ్గా లేకపోవడం అవుతుంది. కొంతమందికి కొన్ని రకాలు యూస్ చేస్తే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనం క్రియేట్ చేయాలన్నా కూడా మ్యాక్సిమం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే pHని బేస్ చేసుకొని ఉంటుంది. మెడిసిన్స్ కూడా కొంతమందికి యూస్ చేస్తే ఎందుకో నాకు ఈ ట్యాబ్లెట్ యూస్ చేస్తుంటే మంటగా అనిపిస్తుంది, కొంచెం డ్రౌజీనెస్గా అనిపిస్తుంది, నాకు ఈ మెడిసిన్ సెట్ కాలేదు, దద్దుర్లు వస్తూ ఉన్నాయి, అట్లా ఉంటుంది. అంటే వాళ్ళు pH వాల్యూ బేస్ చేసుకొని, అంటే యాసిడికా, బేసా, మైల్డ్గా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా, ఏ ప్రాబ్లం, ఏ డిసీజెస్ ఎలా ఉంది, అదంతా వాళ్ళు బేరీజ్ చేసుకొని ఒక మెడిసిన్ తయారు చేయాలి. సో అలా కాకుండా అట్లీస్ట్ 1 డ్రాప్ అంటే 1 మిల్లీగ్రామ్, మైక్రోగ్రామ్ యాడ్ చేసినా కూడా మనకు దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. ఇది యూజెస్ ఆఫ్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్
pH స్కేల్ ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏ కెమికల్ కాంపౌండ్ తయారు చేయాలన్నా మనం అది ఫస్ట్ అసిడిక్ కాంపౌండ్ అయి ఉండాలా, లేదంటే బేసిక్ కాంపౌండ్ అయి ఉండాలా, మనం సెలెక్ట్ చేసుకొని చేస్తాం. ప్రతిదీ బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ వేసుకొని చేసేదానికన్నా pH వాల్యూస్ మనం యూస్ చేసుకుంటే అది మనకు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ pH వాల్యూస్ ఏ సబ్స్టెన్స్కి pH వాల్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఒక నిమిషం. సో రైన్ వాటర్ యొక్క pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటుంది. మన బాడీ యొక్క pH వాల్యూ 7 నుంచి 7. మన బాడీ ఎప్పుడు న్యూట్రల్గానే ఉండాలండి. అండ్ ఎసిడిటీ ఎక్కువగా అయిపోయినా మనం భరించలేం, బేసిసిటీ ఎక్కువ అయినా కూడా మనం భరించలేం. సో అందుకని ఎప్పుడు మనకు న్యూట్రల్గానే ఉండాలి. నెక్స్ట్ ప్యూర్ వాటర్ అండ్ ప్యూర్ బ్లడ్ యొక్క pH వాల్యూ 7.4, లెమన్ జ్యూస్ pH వాల్యూ 2.2, గ్యాస్ట్రిక్ pH వాల్యూ 1.2, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీన్ని యాంటాసిడ్ అని కూడా అంటాం, దాని యొక్క pH 10, టూత్ డికే లెస్ దాన్ 5.5 అండ్ యాసిడ్ రైన్ 4.2 to 4.4. సో ఇది అండి pH గురించి వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మీరు దీనిలో చూసుకుంటే చాలు 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ బిట్. ఎవరికి ఏ స్టాండర్డ్కి ఎడ్యుకేటివ్ పర్సన్స్కి ఏవి కావాలంటే ఆ విధంగా ఉంది. సో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.